వెల్కమ్ టు ద సినిమా ఇన్ఫో షో. ఈ ఫ్రైడే రిలీజ్కి వస్తున్న సినిమాలు 3 చిన్న సినిమాలే కానీ అందులో 2 సాలిడ్ బ్యాకింగ్తో వస్తున్నాయి. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్గా ఉంది, ఏది కాస్త తేడాగా ఉంది అనేది చూసి ఈ ఫ్రైడే విన్నర్ ఎవరో ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకటి కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్లో వస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ. పూర్తిగా కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తూ ఒక రియలిస్టిక్ గ్రామీణ కథను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ కంటే కథ, క్యారెక్టర్స్ మీదే ఫోకస్ ఉంటుంది. అందుకే ప్రతి పాత్ర న్యాచురల్గా అనిపించేలా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకున్న మేజర్ హైలైట్ నాస్టాల్జియా. స్మార్ట్ ఫోన్స్ లేని టైంలో ఒకే టీవీ చుట్టూ గ్రామం మొత్తం చేరి చూసే రోజుల్ని ఇది గుర్తు చేస్తుంది. ఆ కాలంలో ఉన్న కలిసి చూసే ఆనందం, చిన్న చిన్న గొడవలు, మనుషుల మధ్య ఉన్న బాండింగ్, ఇవన్నీ ఈ సినిమాలో బాగా చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ తర్వాత టీవీ వల్ల వచ్చే గొడవలు ఎంతవరకు తీసుకువెళ్తారు అనేది ఈ కథలో ప్రధాన అంశం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మీకు రూరల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు నచ్చితే ఈ వీకెండ్ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇంకోటి ఈటీవీ విన్ ప్రొడక్షన్లో పాపం ప్రతాప్ ట్రైలర్ చూస్తే ఇది 1998 గోదావరి బ్యాక్డ్రాప్లో సెట్ అయిన ఒక ఫీల్ గుడ్ గ్రామీణ కథలా కనిపిస్తుంది. పడుకుంటావు నిద్రొట్టు కోపం వస్తుంది, ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. నాకేమైనా తప్పు చేసిందా? పెళ్ళయింది. ప్రతాప్ అనే క్యారెక్టర్ పెళ్లి తర్వాత తన జీవితంలో అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కొంటాడు. ముఖ్యంగా పెళ్లి జరిగిన కొన్ని రోజులకే అతని భార్య వెళ్ళిపోవడం కథలో ప్రధాన ట్విస్ట్గా కనిపిస్తుంది. ఈ సంఘటనతో గ్రామంలో గాసిప్స్, కామెంట్స్ మొదలవుతాయి. అవే కథను ముందుకు తీసుకెళ్తాయి. పెళ్ళి 4వ రోజే పంచాయతీ ఎట్టిందంటే ఎవరమే తేడాగా ఉంది. ట్రైలర్ మొత్తం చూస్తే ఒక సాధారణ మంచి పరిస్థితుల వల్ల ఎమోషనల్గా ఎలా మారిపోతాడో చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. వెళ్తున్న ప్రతాప్, ప్రేమలో మోసం మాత్రమే ఉంటుందని నిరూపించావు. సినిమాలో ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, కొంచెం హ్యూమర్ బ్యాలెన్స్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ నేటివిటీ, ఆ కాలం వాతావరణం బాగా ప్రెజెంట్ చేశారు. వీడేం చేయకపోతే అదెందుకు పోద్ది? జనం నా కొడుకు గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ప్రతాప్ జీవితం ఈ సమస్యల వల్ల ఎంతవరకు మారుతుంది, చివరికి ఏమవుతుంది అనేదే ఈ కథలో ప్రధాన ఆసక్తిగా నిలుస్తుంది. మీకు రూరల్ ఫ్యామిలీ డ్రామాలు, ఎమోషనల్ స్టోరీస్ ఇష్టమైతే ఈ పాపం ప్రతాప్ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. అన్నట్టు ఇంకో సినిమా ఉంది, బ్యాడ్ బాయ్ కార్తిక్. ఈ సినిమా వస్తుందని చాలామందికి తెలీదు. మూవీ వస్తుందని ఆడియన్స్లోకి ప్రాపర్గా తీసుకురాలేకపోయింది ప్రొడక్షన్ టీం. నాగశౌరి గారు, విధి యాదవ్ గారు, శ్రీదేవి గారు, సాయి కుమార్ గారు లాంటి మంచి యాక్టర్స్ ఉన్నా కూడా ట్రైలర్ చూస్తుంటే ఇందులో కొత్తదనం చాలా వరకు మిస్సింగ్గా అనిపిస్తుంది. మనం ఇప్పటికే చూసిన టెంప్లేట్ స్టోరీ లైన్స్, సీన్ సెటప్లు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ 3 సినిమాల్లో ఏ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్గా ఉంది, ఏది కాస్త తేడాగా ఉంది అనేది చూసి ఈ ఫ్రైడే విన్నర్ ఎవరో ప్రెడిక్ట్ చేద్దాం. మాకైతే తిమ్మరాజుపల్లి టీవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాపం ప్రతాప్ కూడా తిరువీర్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఇక బ్యాడ్ బాయ్ కార్తిక్ విషయానికి వస్తే ట్రైలర్ చూశాక కొంచెం అవుట్డేటెడ్గా అనిపించింది. ఇది జస్ట్ ట్రైలర్ చూశాక నాకున్న ఒపీనియన్ మాత్రమే. అలాగే మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి.